పిఠాపురంలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ ఫైనల్స్ లో కృష్ణా వర్సెస్ ఈస్ట్ గోదావరిలో పోటీ చేయగా ఈస్ట్ గోదావరి 7 పాయింట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురంలో గత 4 రోజులుగా నడుస్తున్నటువంటి బాస్కెట్బాల్ పోటీల యొక్క ఫైనల్ ఉత్సవం ఇవాళ జరిగింది. చాలా సంతోషం. 19 టీములు, 375 మంది పార్టిసిపెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడి నుంచి అది కూడా మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ లెవెల్ సెలక్షన్ కోసం పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బాస్కెట్బాల్ అసోసియేషన్ వారికి మన శాసనసభ్యులు పిఠాపురం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కోరుకునే విధంగా ఇక్కడ ఏవైతే వసతులు కల్పించాలో వాటన్నింటినీ కూడా మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగి చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నుంచి ఈ పార్టిసిపెంట్ నుంచి 24 మందిని స్టేట్ లెవెల్కి, అక్కడి నుంచి ఒక 12 మందిని నేషనల్ లెవెల్కి కూడా సెలెక్ట్ చేసి అక్కడి నుంచి మరి వారు సెలెక్ట్ అయిన వారిని ఇంటర్నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. చాలా ఆనందం. ఇటువంటి స్పోర్ట్స్ పిఠాపురంలో నిర్వహించడానికి వారందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ ఇందులో పాల్గొన్న క్రీడలు అందరికీ కూడా మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కృష్ణరాజు గారికి, అలాగే వేదిక ఆలోచించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మన సెక్రటరీ, ఈ అసోసియేషన్ సెక్రటరీ అయిన బొజ్జా మాణిక్యాలరావు గారిని ఈ టోర్నమెంట్ యొక్క విశేషాలన్నీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జి గారు శ్రీ శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. బాస్కెట్బాల్ పిఠాపురానికి పెట్టింది పేరు. గత కొంతకాలంగా సరైన వసతులు లేక కొంత వెనుకబడిన మాట వాస్తవం. అయితే పిఠాపురం మున్సిపాలిటీ వారి సహాయ సహకారాలతో చక్కని గ్రౌండ్లు మనం ఏర్పాటు చేసుకున్నాం. దీని గ్రౌండ్లో వచ్చిన తర్వాత రాష్ట్ర అసోసియేషన్ వారు అతి తక్కువ కాలంలో మనకి వారం రోజుల టైంలో మీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మీరు వారం రోజులే కాదు 2 రోజుల్లో అయినా సరే ఈ టోర్నమెంట్ నిర్వహించగలరు, కాబట్టి మీరు కంపల్సరీగా ఈ టోర్నమెంట్ నిర్వహించాలని గత నెల 31వ తారీఖున నాకు చెప్పడం, పెద్దలతో మాట్లాడటం, పెద్దలందరూ నాకు చేయూతనివ్వడం, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఇక్కడ గతంలో మోహన్ రావు గారు ఈ బాస్కెట్బాల్ ఈ కోర్టు వేయడానికి కూడా ఆయన కృషి, తర్వాత ఆయన ఎన్నో టోర్నమెంట్స్ని ఇక్కడ నిర్వహించడం, ఆయన మరణించిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన స్మారకార్థం ఈ టోర్నమెంట్ చేయాలి, గతంలో ఆయన చేసిన బాస్కెట్బాల్కి చేసిన సేవలను గుర్తించుకుని చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినప్పుడు పెద్దలందరూ మాకు సహకరించడం జరిగింది. తక్కువ టైం ఉండడం వల్ల క్రీడాకారులకు ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్నట్టయితే మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఆ చిన్న తప్పులు కూడా చేయకుండా మీకు ఇంకా మంచిగా చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా మన దేశం గోల్డ్ మెడల్ సాధించింది.
శ్రీనాథ్కి పిఠాపురం అంటే తర్వాత మన చెంగల్రాయ్ నాయుడు గారండి, ఈయన ప్రెసిడెంట్ ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్. ఆయన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సార్, ఇక్కడ టోర్నమెంటు చాలా బాగా జరిగింది. యూత్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అయిన ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఎంత బాగా ఆడారు ఏమి అనేది సెలక్షన్ కమిటీ తీసుకొని వీళ్ళందరికీ ఈ నెల క్యాంప్ ఒకటి స్టార్ట్ అవుతుంది. క్యాంపు ఎగ్జామ్స్ వల్ల 28 లేకపోతే 27వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లోళ్ళు తర్వాత క్యాంప్లో సెలెక్ట్ అయిన పిల్లోళ్ళు పాండిచ్చేరిలో జరిగే యూత్ నేషనల్స్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు తెలియజేసేది ఏమంటే, ఈ పాండిచ్చేరి నేషనల్స్లో ఇండియన్ ట్రాపుల్స్ కూడా తీస్తారు. అదేవిధంగా మీ పర్ఫార్మెన్స్ని బట్టి మనకు ఆల్రెడీ బిఎఫ్ఐ మణిపాల్ యూనివర్సిటీతో బాంబేలో ఒక అకాడమీ ఏజీసీతో టైఅప్ అయింది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసి నేషనల్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్పకుండా కూడా మీరు ఇండియన్ యూత్కి వెళ్ళే దానికి అవకాశాలు ఉన్నాయి. బిఎఫ్ఐ ఇప్పుడు అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని క్రీడాకారులకు ముఖ్యంగా బాస్కెట్బాల్ని మంచి ప్రోత్సాహం ఇస్తూ ఉంది. అదేవిధంగా మీరు లైవ్లో కూడా చూస్తుంటారు, ఇండియన్ ఐఎన్పిఎల్ స్టార్ట్ అయింది, నేషనల్ బాస్కెట్బాల్ లీగ్. ఇది ఢిల్లీలో ఇప్పుడు జరుగుతూ ఉంది. తర్వాత ఈ నెల 20 నుంచి 1వ తారీఖు వరకు అబుదాబిలో జరుగుతుంది. సెకండ్ క్లోజింగ్ డే ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ ఉంది. అదేవిధంగా మేము మార్నింగ్ శ్రీనివాసులు గారిని కలిసాము, వారికి అన్నీ చెప్పాము. వారు కొన్ని సూచనలు బాస్కెట్బాల్ అసోసియేషన్కి ఇచ్చారు. దానిని తప్పకుండా కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామనేసి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ సార్ కూడా, మేము అసోసియేషన్ తరఫున ఏమంటే 2 మంచి బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి. వీలైతే ఒక్కొక్కటి నిదానంగా అయినా కూడా పర్వాలేదు సార్, సింథటిక్ చేసేదానికి అవకాశాలు ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున మేము సార్ గారిని కోరుకుంటున్నాము. ఈ యూత్ బాస్కెట్బాల్ని అన్ని విధాలా కూడా సక్సెస్ చేసిన ఈస్ట్ గోదావరి బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి, సెక్రటరీస్కి, ముఖ్యంగా మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా దీనికి తోడ్పాటుకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నెక్స్ట్ మన చక్రవర్తి గారండి, ఆయన సెక్రటరీ ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్. ఆయన రిమార్క్స్ ఇవ్వాలని కోరుతున్నాను. 8వ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లోజింగ్ సెరమనీ అండ్ ఫ్రెంచ్ డిస్ట్రిబ్యూషన్ పార్టిసిపేట్ చేస్తున్నాం. జనసేన ఇన్ఛార్జ్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అయిన శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన అన్ని అసోసియేషన్స్కి, ప్లేయర్స్కి మరియు అతిథులందరికీ కూడా బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ మంచి టోర్నమెంట్ జరగడం జరిగింది. కానీ ప్లేయర్స్ అందరికీ ఎగ్జామినేషన్స్ ఉండటం వల్ల కొద్దిగా పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా కొద్దిగా వీక్గా ఉంది. కొంతమంది ఈ ఫిబ్రవరికి కాకుండా మార్చిలో మీకు ఎగ్జామ్స్ చూసి కోచింగ్ క్యాంప్ మొదలవుద్ది. మీకు మా ఏప్రిల్ 8th నుంచి నేషనల్స్ పాండిచ్చేరిలో. కాబట్టి మీరు పరీక్షలు అయితే పాడు చేసుకోవద్దు. పరీక్షలకి చదువుకుంటా ఖాళీ ఉన్న టైంలో
మాత్రం కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎప్పుడైతే కోచింగ్ క్యాంప్ ఉంటుందో మీ టౌన్ క్లబ్ ఇన్ఛార్జీలకి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలకి ఇన్ఫార్మ్ చేస్తాం. కాబట్టి మీరు చదువుని మాత్రం అశ్రద్ధ చేయకుండా గేమ్ని మాత్రం కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. మరియు ఇప్పుడు యాక్చువల్గా ఇది బాస్కెట్బాల్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రీడా యాప్ లాంచ్ చేస్తుంది. మన స్పోర్ట్స్ అథారిటీస్ యాప్ అది బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తోటే స్టార్ట్ చేస్తుంది. బాస్కెట్బాల్ మన అసోసియేషన్లో ఉన్న తోటే క్రీడా యాప్ మన సీఎం గారు అని స్పోర్ట్స్ మినిస్టర్ గారు అని వీళ్ళందరూ లాంచ్ చేశారు. దాంట్లో మీకు ఫెసిలిటీస్ చాలా అందులో యాప్లో ఉంటాయి. మీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటాం, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా కొత్త పాలసీలు ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి కొత్త పాలసీ అనౌన్స్ చేశారు. అది కొత్త గవర్నమెంట్ గ్రేట్ అది. కాబట్టి మీరు ఆటలతో పాటు చదువు కూడా ఉంటే ముందుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ సత్యనారాయణ మూర్తి గారండి. ఆయన సీనియర్ బాస్కెట్బాల్ ప్లేయర్. వాని యొక్క రిమార్క్స్ ఈ టోర్నమెంట్ గురించి సూచనలు ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. వేదిక పెంచిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అట్లాగే రేట్ శ్రీనివాసరావు గారు, జనసేన ఇన్ఛార్జి పిఠాపురం కాన్స్టిట్యూషన్. మేము బాస్కెట్బాల్ 73లో స్టార్ట్ చేస్తున్నాం. 73 నుంచి 93 దాకా మేము గ్రావెల్ కోర్ట్ మీద ఆడేవాళ్ళం. అప్పుడు షూస్ కూడా సరిగా ఉండేవి కాదు. తర్వాత 93 కొప్పల మోహన్ రావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ సిమెంట్ కోర్ట్ వేయడం జరిగింది. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా 73 మేము బాస్కెట్బాల్లోకి రావడానికి ఎస్విసి రత్నం గారిని ఒక పిఈటి ఉండేవారు. వారు ఏకేపీఎంహెచ్ఎస్ మున్సిపల్ హై స్కూల్లో ఉండేవారు. పిఠాపురం అంటే బాస్కెట్బాల్ అంటే పిఠాపురం. ఆయన రెగ్యులర్గా ఏం చేస్తారంటే పిఈటీ కదా, రెగ్యులర్గా మార్నింగ్ సెక్షన్ కండక్ట్ చేసి ఈవినింగ్ సెక్షన్ కండక్ట్ చేసి రన్నకి తీసుకెళ్ళి, మీరు స్పోర్ట్స్ ఆడితే మీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఏదో ఒక లైఫ్ని లీడ్ చేయడం కాదు, స్పోర్ట్స్ కోటాలో మీరు జాబ్ సంపాదించాలా, మేము సహకరిస్తాము, మేము ఉంటాను నీ వెనకాల అని మాతోటి వెంటాడి అప్పుడులో పెట్టి కొట్టి మా వెనకాలే సైకిల్ మీద మేము రన్ చేస్తుంటే వచ్చి మనం బలవంతంగా రన్ చేయించి గ్రౌండ్లో తీసుకొచ్చి మా చేత ఆడించేవారు. అలాగే పిఠాపురంలోని ఆయన ఉన్న రోజుల్లోనే ఈ బాస్కెట్బాల్ ఆల్మోస్ట్ మేము అందరూ డెవలప్ అయ్యాం. మా తర్వాత వచ్చే జనరేషన్ మన అయ్యలు ఇంకా అదర్ సీనియర్ బాస్కెట్బాల్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. 50sలో ఉన్న వాళ్ళు అందరూ. మేమైతే డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి సెటిల్ అయ్యాము. ఇప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మీరు పిఠాపురమా, పిఠాపురం ఒక బాస్కెట్బాల్. ఇప్పుడు మన జనసేన నాయకులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం తాలూకా ఈ మధ్య నేను ఆస్ట్రేలియాలో 2 years 3 years ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బిలాంగ్స్ టు పిఠాపురం. పిఠాపురం తాలూకా మీరు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడండి. వాళ్ళు పిఠాపురంని అంత బిగ్గా ఐడెంటిటీ చేసి వేరెవర్ యు గో ఇన్ ద వరల్డ్ నౌ ఇన్ ది నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన, ప్లీజ్ కమ్ అండ్ టేక్ సీట్ ఆన్ ది డయాస్ అండ్ స్పీక్ సంథింగ్. ఇలాగా మాకు మొన్నటి దాకా బాస్కెట్బాల్లో ఐడెంటిటీ ఎలాగొచ్చిందో ఇప్పుడు మన నాయకులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి వల్ల త్రూఅవుట్ వరల్డ్లో మేము ఏంటంటే ఏపీలో ఎక్కడ తిరిగినా మీరు పిఠాపురం బాస్కెట్బాల్ ఆడుతుంటారు కదా మీ పిఠాపురం. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళామనుకోండి, మీ జనసేన పార్టీ నాయకుడు డిప్యూటీ చీఫ్ కళ్యాణ్ గారు రెండు పిఠాపురం తాలూక ఇలాగ గుర్తింపు పొందాం. అయితే ఈ బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఇంకా కొన్ని 1 or 3 గ్రౌండ్స్ డిఫరెంట్ ఏరియాలో వేసి ఈ గేమ్ని ఇంకా ప్రోత్సహించాల్సిందిగా శ్రీనివాస్ గారిని కోరుతూ ఈ యువతకి వేరే పెడమార్గాలు తప్పకుండా వాళ్ళ స్పోర్ట్స్లోని ఎలాగలాగ ఎంగేజ్ చేసి వాళ్ళ కెరియర్ని ఇందులో డెవలప్ అయ్యేట్టు చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారిని ఆయన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికగా అలంకరించిన
బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ నాయుడు గారు, సెక్రటరీ చక్రవర్తి గారికి, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ కృష్ణరాజు గారు, డాక్టర్ గారికి, వేదిక ఇచ్చిన జనసేన పార్టీ నాయకులు వీరమహిళకి, విచ్చేసిన నాయకులకి, ఇందులో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటివరకు పెద్దలు చెప్తున్నారు, పిఠాపురం బాస్కెట్బాల్లో ఉన్నటువంటి ఘన చరిత్రని వారందరూ చెప్పడం జరిగింది. తప్పకుండా గత వైభవాన్ని ఈ పిఠాపురానికి మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో తప్పకుండా తిరిగి పిఠాపురం ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తిరిగి తేవడానికి మనమంతా కూడా కలిసి కృషి చేద్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దాంట్లోంచి 24 మందిని స్టేట్ లెవెల్కి, అక్కడి నుంచి మళ్ళీ ఒక 12 మందిని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారని, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాడు ఇంటర్నేషనల్లో కూడా ఆడడానికి అవకాశం ఉందని వారి పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. చాలా సంతోషం. ఇందులో పార్టిసిపేట్ చేసిన వీరందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. అదేవిధంగా శరీర ఆరోగ్యంతో పాటు ఇవన్నీ కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ ఈ స్పోర్ట్స్ మూలంగా కూడా మీకు చాలా ఎక్కువగా మెండుగా ఉంటాయి. గతంలో ఈ స్పోర్ట్స్ మూలంగా ఉద్యోగాలు సంపాదించిన వారు ఎందరో మంది ఈ పిఠాపురంలో ఉన్నారు. అదేవిధంగా పెద్దలు సింథటిక్ కోర్ట్ కోసం చెప్పున్నారు. తప్పకుండా ఈ విషయాన్ని మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది ఏర్పడే విధంగా కూడా నీ కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి ప్రతిభా పాఠాలని ప్రదర్శించాలంటే మీ అందరికీ కూడా మరొక్కసారి మన పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణరాజు గారిని కూడా ఒక వారి యొక్క సందేశాన్ని పొందండి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు నాయుడు గారికి, చక్రవర్తి గారికి, అలాగే మూర్తి గారికి, అలాగే ఆయిల్ గారికి, ముఖ్యంగా అబ్జర్వర్ ముద్ర గారికి, అలాగే అధ్యక్షులు డాక్టర్ గారికి, అలాగే ముఖ్యంగా ఈరోజు పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ, ఈ 4 రోజుల నుంచి కూడా మీరు అందరూ కూడా చాలా ఉత్తేజంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఇందాక మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పిఠాపురానికి ఒక బ్రాండ్ని, రీబ్రాండ్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్కి తగ్గట్టుగా, అలాగే ఆయన ఇచ్చిన మాటకు తగ్గట్టుగా వారాహి యాత్ర పైన పిఠాపురాన్ని నేను టెంపుల్ సర్క్యూట్గా అభివృద్ధిపరుస్తాను, అలాగే స్పోర్ట్స్ హబ్గా కూడా అభివృద్ధిపరుస్తానని ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకుని పిఠాపురంలో నిర్వహించడం అనేది పవన్ కళ్యాణ్ గారిని గౌరవించుకున్నట్టే లెక్క, అంటే మరెడ్డి గారిని గౌరవించుకున్నట్టే లెక్క. సో ఇటువంటి కార్యక్రమాన్ని మరెడ్డి గారు చెప్పినట్టుగా మీకేం అవసరాలు అయితే ఉంటాయో అవసరాలన్నింటినీ కూడా తీర్చడానికి మేము బీజేపీ నుంచి మా సహకారం ఉంటుంది, అలాగే డాక్టర్ గారి సహకారం ఉంటుంది, మిగతా అందరూ సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అలాగే ఈరోజు ఆటలు ఎవరైతే ఆడారో నిజంగా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీరు ఏ రకంగా అయితే బాల్ని చేతిలో పట్టుకుని బాస్కెట్లోకి వేసి విజయాన్ని సాధించడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేశారో అదే ప్రయత్నాన్ని మీ జీవితంలో మీ లక్ష్యాన్ని సాధించుకోవడంలో మీరు చేసే ప్రయత్నం కూడా ఆ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎవరైతే విజేతలుగా నిలిచారో విజేతలందరూ కూడా వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నిలుపుకోవాలి. అలాగే అపజయం పాలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. కారణం ఏంటంటే మీరు అందరూ కూడా స్పోర్టివ్గా ఉండాలి.
దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాలు నిరంతరం కూడా పోరాడుతూ మొన్న నగ్గడం జరిగింది. సో ఓడిపోయిన వాళ్ళు ఆయన్ని పరిగణలో తీసుకుని విజేతలుగా మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ ఐఎల్ గారికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ ఇవ్వండి, ముందుకు తీసుకెళ్తామని అధ్యక్షులు డాక్టర్ గారికి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చేస్తుంది. జై ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ సందర్భంగా అతిథులను గౌరవించడము సాంప్రదాయం. ముఖ్య అతిథి గారు ఈ యొక్క అతిథులను సత్కరించవలసిందిగా కోరుతున్నాము. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెంగల్ నాయుడు గారిని మరియు శ్రీనివాసరావు గారికి గౌరవించవలసిందిగా కోరుతున్నాము. February 2025 at Pithapuram, Kakinada district. On this occasion, first I heartily welcome Sri Mareddy Srinivas garu with the Pithapuram constituency Janasena Party in charge. Sir, I heartily welcome you, sir. This is the final match going on between the host team and Krishna team. All of you already seen the exciting match going on.
ముఖ్య అతిథి గారు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూత్ ఛాంపియన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బాయ్స్ ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా బాయ్స్ ఆనంద్ కిషోర్ అర్షతేజ వెంకట నారాయణ బాలకృష్ణ ప్రవీణ్ కృష్ణారెడ్డి సూర్యకంఠ లక్ష్మణ ప్రభు బాబు వి రుద్రగారు కృష్ణప్రసాద్ మేనేజర్ గారు ట్రోఫీని ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా తూర్పు గోదావరి జిల్లా గత కమర్షియల్గా కోరుతున్నారు.
డిస్కషన్ కె బాలప్రసాద్. ఈ నెల 8, 9, 10, 11 తారీఖుల్లో శ్రీ కొప్పన మోహన్ రావు రమాదేవి దంపతుల రాష్ట్ర 8వ బాలబాలికల యూత్ ఛాంపియన్షిప్ పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్కి 12 జిల్లాల నుంచి 19 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకు ఉచిత భోజన వసతి కార్యక్రమం కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. విజేతలకు చక్కటి బహుమతులను కూడా మనం అందజేయడం జరిగింది. ఈస్ట్ గోదావరి బాలబాలికల 2 జట్లు కూడా విజయం సాధించాయి. థ్యాంక్ యూ.